Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Everyone, hope you're doing absolutely fine. ఈ రోజు అయితే మన బండి పీపీఎఫ్కి వెళ్తుంది. జర్రా హట్రే మీరు చూడొచ్చు, బండి అయితే మొత్తం గలీజ్ అయిపోయింది. అండ్ నేనేం వాష్ కూడా చేయలేదు, ఎందుకంటే మళ్ళీ స్వోల్ మార్క్స్ అవి ఇవి పడతాయి కదా అని చెప్పేసి. సో పీపీఎఫ్ చేసిన తర్వాతనే వాష్ చేపిద్దాం అనుకున్నా మన బుడ్డి కార్ని. అండ్ వర్క్షాప్ దగ్గర ఉన్నాం మనం అయితే ఇప్పుడు. అండ్ చరణ్ కూడా వచ్చిండు. చరణ్ మీ అందరికి తెలుసు కదా, చరణ్ కూడా వచ్చిండు అనమాట. సో నేను చరణ్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము పీపీఎఫ్ దగ్గరికి. ఐ గెస్ ఇట్ ఇస్ కాల్డ్ షైన్ అండ్ సీల్. అక్కడికి వెళ్ళి మనం పీపీఎఫ్ చేపిస్తున్నాం. మా ఇండియన్కి గల్లీలో ఉంది. అండ్ దే హ్యావ్ ఆల్రెడీ డన్ ఇట్ ఆన్ మై ఫ్రెండ్స్ కార్. సో అక్కడ చూసి నాకు వర్క్ నచ్చి అక్కడ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు నేను. అండ్ ఇంటెన్కనే కదా. సో వి గోయింగ్ దేర్, నేను చరణ్ వెళ్తాము. అండ్ మీ అందరికి ఒక ప్రాసెస్ చూపిస్తా. పీపీఎఫ్ ఏం చేస్తారు, ఎందుకు చేయించుకోవాలి, వై ఇస్ ఇట్ ఇంపార్టెంట్, విల్ టాక్ ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. సో యా, లెట్స్ గో. ఫ్లోర్ మ్యాట్ చూడు ఎంత ఘోరం అయిపోయినాయి చూడండి అసలు. యా, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము. వెళ్ళి కార్ అయితే ఇచ్చేద్దాం. నాకు తెలిసి 2 days పడుతుంది. ఈరోజు నాకు తెలిసి బఫింగ్ పీపీఎఫ్ అదంతా ఇన్స్టాల్ చేస్తారు. రేపు వచ్చేసి ఇంకా బండి మన డెలివరీ ఇస్తారు. సో వెళ్దాం. టుడే ఈజ్ సండే అండ్ ద డేట్ ఈజ్ అరౌండ్ 9th అనుకుంటా. యా, లెట్స్ గో. బిఫోర్ షాట్ అండ్ ఒక 2 days తర్వాత ఆఫ్టర్ షాట్స్ వస్తాయి కాబట్టి అవన్నీ నేను మీకు చూపిస్తాను. బట్ యా, ఫ్రమ్ హియర్ చరణ్ విల్ టేక్ ఓవర్. ఏం షాట్స్ ఉన్నా చరణ్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ సో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇలానే వీడియో చేస్తున్నాం కదా అని చెప్పేసి మీ అందరికీ ఎంటైర్ పీపీఎఫ్ ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. సో దట్ మళ్ళీ మీరు పీపీఎఫ్ అంటే ఏంది, ఈ డౌట్లు ఏమి ఉండదు, ఎట్లా అప్లికేషన్ అవుతుంది, అసలు ఎందుకు చేసుకోవాలి పీపీఎఫ్ ఇదంతా అని చెప్పేసి, ఏమేమి ప్రాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏమేమి స్టెప్స్ ఉంటాయి అని చెప్పేసి. అండ్ ద ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ వాషే ఉంటుంది. ఎందుకంటే బయట డస్ట్ పార్టికల్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా కార్ మీద. మనం కొన్నప్పటి నుంచి ఈ గ్యాప్ అయితే ఉంటుందో ఈ 1-2 weeks, యూజువల్గా 1 weekలో పీపీఎఫ్ ఇస్తాం కదా. ఈ మధ్యలో ఏమవుతుందంటే డస్ట్ పడుతుంది, వాన పడుతుంది. సో ఇవన్నీ ఫస్ట్ మనం క్లియర్ అవుట్ చేసుకుంటాం అన్నమాట. సో ద సెకండ్ స్టెప్ ఇట్ విల్ బీ పెయింట్ కరెక్షన్. పెయింట్ కరెక్షన్ ఎందుకు చేస్తారు అసలు? పెయింట్ కరెక్షన్ అంటే ఏంటంటే బేసిక్గా మీ పెయింట్ మీద ఇన్కన్సిస్టెన్సీస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రాచెస్ ఉంటాయి, లేకపోతే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత స్టాక్ యార్డ్లో కాడ ఒక 2-3 months ఉంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎండలో ఉంటుంది, వానలో ఉంటుంది, చెట్టు కింద పడితే గమ్ పడుతుంది, ఒక బర్డ్ డ్రాపింగ్స్ ఉంటాయి ఇవన్నీ. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ పెయింట్లో కొన్ని ఇన్కన్సిస్టెన్సీస్ వస్తాయి అనమాట. సో పెయింట్ కరెక్షన్ అంటే బేసికలీ ఏంటంటే మన కార్ పెయింట్ మీద క్లియర్ కోట్ అని ఇంకొక చిన్న కోట్ ఉంటుంది, ఏదో ట్రాన్స్పరెంట్ కోటింగ్ ఉంటుందో గ్లాస్ ఇవ్వడానికి. దాన్ని స్లైట్గా కట్ చేస్తాం అనమాట ఒక రబ్బింగ్ కాంపౌండ్ పెట్టి. సో యూజువల్ దాన్ని కటింగ్ కాంపౌండ్ అంటారు, రబ్బింగ్ కాంపౌండ్ అంటారు. సో ఈ కాంపౌండ్ పెట్టి దాన్ని ఆ మెషిన్తో బఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ క్లియర్ కోట్ పైన ఒక చిన్న లేయర్ అనేది ఎగిరిపోతుంది అనమాట. అందుకే ఎక్స్ట్రా గ్లాస్ వస్తుంది. అండ్ ఆబ్వియస్గా ఇప్పుడు మీ స్కిన్ మీద కొంచెం ఇక్కడ ట్యాన్ ఉందనుకోండి, స్కిన్ పీల్ చేస్తే ట్యాన్ వెళ్ళిపోతుంది ఆ స్కిన్తో పాటు. అట్లనే సేమ్. సో బేసిక్గా మీరు ఎప్పుడైతే ఈ పెయింట్ కరెక్షన్ చేస్తారో దాని మీద ఇన్కన్సిస్టెన్సీ అన్ని ఆ లేయర్తో పాటే ఎగిరిపోతాయి అనమాట. అన్లెస్ ఇఫ్ దట్ స్క్రాచ్ ఆర్ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ డీప్. సో ఫస్ట్ లేయర్లో ఉందనుకోండి, అది వెళ్ళిపోతుంది అనమాట.
స్టెప్ 3 అగైన్ ఇస్ అ వాష్, బికాస్ ఎందుకంటే రబ్బింగ్ కాంపౌండ్తో మొత్తం రబ్ చేస్తారు కదా, ఈ చిన్న చిన్న కాంపౌండ్ పార్టికల్స్ అన్ని పెయింట్ మీద మిగిలిపోతాయి అనమాట. లేకపోతే ఆ మెషిన్ జరుగుతున్నప్పుడు ఇట్లా చీటలు లాగా పడిపోతుంది. సో బేసిక్గా అంతా పెయింట్ మీద ఉండిపోతుంది, గ్లాస్ మీద ఉండిపోతుంది. ఇవన్నీ ఎందుకని చెప్పేసి మళ్ళీ థరోగా ఒకసారి వాష్ చేస్తారనమాట. కానీ ఈసారి వాష్ చేసినప్పుడు దే యూజ్ అ రియలీ క్లీన్ మైక్రో ఫైబర్ క్లాత్, సో దట్ మళ్ళీ పెయింట్ మీద స్క్రాచెస్ పడకుండా ఏం ప్రాబ్లం పడకుండా ఉంటుంది. అండ్ ఫర్ ద ఫైనల్ స్టెప్ ఇట్ ఈస్ ద పీపీఎఫ్ అప్లికేషన్. సో పీపీఎఫ్ అనేది బేసికలీ ఏంటంటే ఒక ఫోన్స్ మీద మనం స్క్రీన్గా ఎట్లా పెడతామో సేమ్ అట్లనే కార్ మీద స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటుంది కదా, బేసికల్ దాని వెనుక ఒక చిన్న ప్లాస్టిక్ కవరింగ్ ఉంటుంది, అది తీసినాం అనుకోండి అడెసివ్ ఉంటుంది. ఈ అడెసివ్ మీద వీళ్ళు బేబీ షాంపూ వాడతారనమాట. మీరు ఏదైతే స్ప్రే కొట్టి చూస్తారో పీపీఎఫ్ వీడియోస్లో అది బేబీ షాంపూ. నార్మల్ షాంపూ ఎందుకు వాడారంటే నార్మల్ షాంపూలో ఏంటంటే ఈ అడెసివ్ కూడా తీసేసే ప్రాపర్టీస్ ఉంటాయి, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. కాకపోతే బేబీ షాంపూస్ ఏంటంటే బేబీస్ మీద వాడాలి కాబట్టి చాలా మైల్డ్ కాన్సన్ట్రేట్లో ఉంటాయి అనమాట. సో దిస్ వోంట్ రబ్ ఆఫ్ ద అడెసివ్ బిహైండ్ ద పీపీఎఫ్ షీట్, బట్ ఆల్సో విల్ హెల్ప్ ద పీపీఎఫ్ టు సిట్ ప్రాపర్లీ ఆన్ ద కార్. సో ఉన్నంతసేపు ఒక చిన్న లూబ్ లాగా పనిచేస్తుంది. మళ్ళీ అది ఏదైతే స్క్వీజీ తీసుకొని ఇట్లా అంటారో దాంతో వాటర్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత పీపీఎఫ్ అనేది ప్రాపర్గా కార్ కత్తుకుంటుంది. సో చాలామంది నార్మల్ షాంపూ వాటర్ అనుకుంటారు, బట్ నో, ఇట్ ఈస్ అ బేబీ షాంపూ వాటర్. అండ్ పీపీఎఫ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే కటింగ్, ద వే దే కట్ ద పీపీఎఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే డీప్గా కట్ చేస్తారు. లాస్ట్ టైం మేము స్ట్రీట్ ట్రిపుల్ చేపించినప్పుడు కూడా దే డిడ్ అ మిస్టేక్ ఇస్ దట్ వెన్ దే కట్ ద పీపీఎఫ్ దే కట్ ఇట్ త్రూ ద పెయింట్. ఇంకా సర్లే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా, బట్ దిస్ టైమ్ ఐ డెంట్ వాంటెడ్ టు గెట్ దట్ డన్. వాళ్ళకి నేను క్లియర్గా చెప్పిన ఇట్లా నాకైతే పెయింట్ మీద ఏం రావద్దు అని చెప్పి, అండ్ దే డిడ్ అ రియలీ గుడ్ జాబ్. చాలా నీట్గా యూనో ఆ నైఫ్ అనేది వాట్ ఎవర్ ద బ్లేడ్ ఇస్, దే డిడ్ అ రియలీ క్లీన్ జాబ్ విత్ ఇట్. సో ఇప్పుడు ఆ ఫైనల్ ప్రాసెస్ ఒకటి చూడండి, దాని తర్వాత ఇట్స్ డన్. ద కార్ లుక్స్ అమేజింగ్ ఇన్ ద ఫైనల్ షాట్స్, అది ఒకసారి చూడండి. అండ్ మీ అందరూ చూస్తున్నారు కదా, ఇంకా సెటప్ అంతా మార్చేసిన. యాజ్ యూ గైస్ నో ఐమ్ బిగ్ టైమ్ సెటప్ పగులు. సెటప్ అంటే ఆ సెటప్ కాదు, మై డెస్క్ సెటప్. సో వీ హ్యావ్ అప్గ్రేడెడ్ టేబుల్, మానిటర్, ఆల్ ద లిటిల్ ఎక్విప్మెంట్ వీ హ్యాడ్, వీ హ్యావ్ అప్గ్రేడెడ్ ఇట్. సో అవంతా మీరు నెక్స్ట్ వీడియోస్లో చూడొచ్చు. బట్ ఇప్పుడైతే పీపీఎఫ్ అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. గైస్ వెల్కమ్ బ్యాక్. మొత్తం ప్రాసెస్ వీడియో చూసినారు కదా, నేను ఇప్పుడే వచ్చిన ఫైనల్ షాట్స్ కోసం అని చెప్పి. అండ్ ద కార్ ఈజ్ లుకింగ్ అమేజింగ్. సో ఫైనల్ షాట్స్ చేసేయండి. కార్ అయితే చాలా బాగా చేసినారు. అసలు ఎక్కడ పీపీఎఫ్ టక్కిన్ అయినట్టు కానీ ఏం కనిపిస్తలేదు, కట్స్ కానీ. ద వర్క్ హ్యాస్ బీన్ డన్ ఎక్సెప్షనలీ వెల్. సో ఫైనల్ షాట్స్ ఇన్ 3, 2, 1.
గైస్ చూడండి ఎంత నీట్గా అయిందో, ఫైనల్ షాట్స్ చూసినారు కదా. అండ్ ఎక్కడ దీంట్లో టక్కింగ్ కానీ కట్ షార్ట్స్ కానీ మీకు ఎక్కడ కనిపించవు. నేను మీకు యాక్చువల్లీ కొంచెం డీటెయిల్గా చూపిస్తాగండి. చూడండి ఇక్కడ టక్కింగ్ చేసినట్టు కానీ ఎక్కడ లేదు, అసలు పీపీఎఫ్ ఉన్నట్టే లేదు బండిలో. ఏ ప్యానెల్లో ఉందో ఏ ప్యానెల్లో లేదో అర్థం కావట్లేదు. ద కార్ ఈజ్ లుకింగ్ సో క్లీన్ అండ్ బిలీవ్ మీ నాట్, టెయిల్ లైట్ మీద ఉంది కాకపోతే కట్ చేసినట్టు ఎక్కడ కనిపించట్లేదు. చూడండి ఇది పీపీఎఫ్ కట్ కాదు, ఇది లైన్ది కట్. పీపీఎఫ్ మధ్యలో ఇక్కడెక్కడ కట్ చేసినారు. బట్ యా, అండ్ ఈ లోగోస్ కూడా వెనక తీసి మళ్ళీ పెట్టినారు. కాకపోతే వెనక కామెంటర్ ఉంటుంది కదా, నేను పెట్టొద్దని చెప్పిన. యాక్చువల్లీ లోగోస్ కూడా బ్లాక్అవుట్ చేద్దాం అనుకున్నా కానీ ఇది ఉంది కదా, ఇది ఇంకా ఫ్రంట్ గ్రిల్లో కూడా కొంచెం క్రోమ్ ఉందన్నమాట. సో అన్నీ ఒకటేసారి తీపిద్దామని చెప్పి అది లైట్ తీసేసుకున్నా. బట్ యా, ఎక్కడ చేయలేదు, ఎక్కడ చేసినారు ఏం అర్థం కావట్లేదు. చూడండి ఇట్ ఈస్ స్టక్డ్ ఇన్ సో వెల్ అసలు. దే డిడ్ అ రియలీ గుడ్ జాబ్. నా కార్ అని నేనేం చెప్పట్లేదు కానీ యూ కెన్ యాక్చువల్లీ ట్రస్ట్ దెమ్ అండ్ కమ్ టు దిస్ ప్లేస్. ఈ ఒక్క ప్యానెల్లో మనం పీపీఎఫ్ లేదు. యాజ్ యూ కెన్ సీ మీదంతా ఎక్స్ట్రీమ్గా గ్లాస్ ఉంది, ఇక్కడ గ్లాస్ లేదు, కొంచెం తక్కువ ఉంది చూడండి. అందుకే పీపీఎఫ్ వేయించుకోండి నేను చెప్తా. సో పీపీఎఫ్ చాలామంది ఏమంటారంటే కార్ ప్రైస్ అంతా కడుతున్నాం మనం మనీ, మళ్ళీ దానికి మనం ఎందుకు పీపీఎఫ్ అంతా స్పెండ్ చేయడం అని చెప్పేసి. పీపీఎఫ్ ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక 4-5 years వరకు మీ కార్ని కొత్త దానిలానే ఉంచుతుంది. సో ఎవ్రీ టైమ్ యూ టేక్ అవుట్ యువర్ కార్ లుక్స్ బేసిక్లీ బ్రాండ్ న్యూ. చాలామందికి ఆ పాయింట్ అర్థం కాదు, స్క్రాచెస్ ఎట్లా బండి గుద్దినప్పుడు మళ్ళీ మార్చుకోవాలి కదా, పెయింట్ వేయించుకోవాలి కదా అంటారు. బట్ 4-5 years అయితే మీ కార్ మళ్ళీ కొత్త దానిలా కనిపించదు, సోల్ మార్క్స్ అవి వస్తాయి. సో దాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ హ్యావింగ్ పీపీఎఫ్ ఆన్ యువర్ కార్. ఇక్కడ కూడా చూడండి ఎక్కడ టక్ మార్క్స్ కానీ ఏం లేవు, చాలా నీట్ వచ్చింది కార్ అయితే. కుడోస్ టు సీల్ అండ్ షైన్, చాలా బాగా చేసినారు మన కార్ అయితే. ఐ వుడ్ 100% రికమెండ్. అండ్ ఇప్పుడైతే అయిపోయింది, వెళ్ళి పేమెంట్ చేసి విల్ కీప్ గోయింగ్.